యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీయోను అతని సహోదరుడైన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ము మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గల్లీ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వారిని, వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపాలి, యెరూషలేము, యూదాదేయు ప్రదేశముల నుండియు యొర్దానుకు అవతల నుండియు బహు జనసమూహములను ఆయన వెంబడించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ప్రభువా, ఇక ఉదయకాల సమయంలో ప్రభువా మేమందరం చేరినాం. ప్రభువా, మీకు బాహాటము తెలుసు నాయన. మేము ఎందు నిమిత్తము తండ్రి ప్రతిరోజు ఈ విధంగా కూడుకుంటున్నాము. తండ్రి మీకు స్తోత్రములు. ఎంతో మందికి నైనా ఈ భాగ్యం లేదు ప్రభా. తండ్రి సమయంలో ప్రభు మేమందరం కలుసుకునైనా వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా అయినా మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నాం. అవును ప్రభా, మేమందరం మెలకువగలిగి మీ వాక్యం వినాలి. అంత మాత్రమే కాదు ప్రభా, ఆ వాక్యాన్ని ప్రతిరోజు నెమరు వేసుకోవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. అటువంటి కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నైనా ప్రతి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా ఎన్నో రకరకాల ఇబ్బందులు, బాధలు, శోధనలు నైనా ఇవన్నీ కూడా తండ్రి ప్రతి కుటుంబంలో నైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి తండ్రి. అవన్నీ కూడా మీరు అయినా ఉదయకాల సమయంలో తండ్రి అందరం కలుసుకొని ఈ విధంగా అయినా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అవన్నీ కూడా తీసివేయండి తండ్రి. ప్రతి కుటుంబంలో సంతోషముతో, సమాధానంతో నింపండి నాయన. మీకు వందనాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీ నామానికి మహిమకరంగా వాడుకోమని తండ్రి, చేరివచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి జ్ఞాపకం చేసుకొని నాయనా మేమందరం కలిసి ప్రభా మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు సువార్తను ప్రకటించాలి. అటువంటి భాగ్యం మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యేసు ప్రభు కాలంలో ఆయనను వెంబడించిన వివిధ రకాల మనుషుల గురించి ఈరోజు మనము వినబోతున్నాం. ఈ వాక్యాన్ని కూడా మనం చాలాసార్లు వినుంటాము కనుక ఎందుకని మళ్ళీ మనము ఈ అంశాన్ని మనం తీసుకోవాలంటే, ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన నడిచి వెళ్ళి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, అదేవిధంగా ఆయన స్వస్థపరుస్తున్నప్పుడు ఆయన అనేక మంది వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన వెంబడించినప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఆయన్ని ఎందుకని వెంబడిస్తున్నారు అనేది ఈరోజు మనము కొంతమంది గురించి మనం ధ్యానం చేసుకుందాం. అదేవిధంగా ఈ రోజుల్లో కూడా మనము దాన్ని అన్వయించుకుంటే మన జీవితంలో కూడా మనం మందిరాలకు వస్తుంటాం కదా. మనం ఎందు నిమిత్తము ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాము.
అనేది కూడా మనం ఈరోజు ప్రశ్న వేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనం గూడా యేసు ప్రభువారిని వెంబడిస్తున్నాము. ఎందు నిమిత్తం మనం వెంబడిస్తున్నాము అనేది గూడా ఈరోజు చివర్లో మనం ఒకసారి ప్రశ్న వేసుకొని ఈ యొక్క దినపు వాక్యాన్ని మనము ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం చదివినటువంటి మన సహోదరుడు ఈ వాక్య భాగం చదివినప్పుడు మనం చూసాం గదా! మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-25 వరకు. చివరిగా 24వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన కీర్తి సిరియా దేశమంతంతటా వ్యాపించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతా గూడా వ్యాపించిందంట. ఎందుకని ఈ విధంగా వ్యాప్తి చెందిందంటే, మరి యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, ఆ రోజుల్లో ఆయన ఈ యొక్క జాలరుల దగ్గరికి వెళ్లి, నన్ను వెంబడించండి అన్నప్పుడు వారు వెంటనే ఆ వలలన్నీ విడిచిపెట్టేసి ఆయన వెంబడించారు. కుటుంబాన్ని విడిచిపెట్టేసి ఆయన వెంబడించారు. ఎందుకని అని చూసినప్పుడు, నానా విధములైనటువంటి రోగముల చేతను, వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చూసారండి ఈ వాక్య భాగాన్ని. రకరకాల వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధి మనం చూసినప్పుడు వేదనలతో బాధపడుతున్నారంట వాళ్ళు. అంత మాత్రమే కాదు, బాధపడుస్తూ, పీడింపబడుతూ, దయ్యములతో పీడింపబడుతూ, అదే సమయంలో చాంద్ర రోగులు, పక్షవాయువు కలిగిన వారు, నానా విధములైన వారందరూ గూడా దేవుని దగ్గరకు తీసుకొనొస్తే యేసయ్య వారిని స్వస్థపరుస్తున్నాడు. కనుక ఆ విషయము అందరికి గూడా తెలిసిపోయింది. వెంటనే ఆ గలిలయ అనే ప్రాంతము, దెకబోలి, యెరూషలేము, యూదయను ప్రదేశంలో నుండి యొర్దానుకు అవతల నుండి గూడా బహుజన సమూహము ఆయన వెంబడించారు. సమూహము కాదండి, బహుజన సమూహము. ఎందుకని ఆయన మంచి ఆ స్వస్థత కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి అనేక మంది కూడా ఆయన వెంబడించారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలు మనం చదివినప్పుడు ఆయన వెంబడించిన వారు ఎందు నిమిత్తం వెంబడించారు అని చూస్తూ మనము ఒక్కొక్క మనుషులు ఒక గుంపు గురించి, అంటే కొంతమంది ఎందుకని ఆయన వెంబడించారు అని, మరికొంతమంది ఎందుకు వెంబడించారని ఒక్కొక్క అంశంగా మనం చూసుకుంటూ వెళ్దాము. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది, వారు యేసు ప్రభువారు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి వారు వెంబడించారు. ఇదొక గుంపు. కాబట్టి అనేక మంది బహుజన సమూహము ఆయన వెంబడించినప్పుడు, ఆ జన సమూహంలో ఇలాంటి వారు గూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏమవసరము? అద్భుతాలు కావాలి. కానీ వాళ్ళకి మారు మనసు వద్దు. ఇది గమనించండి. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటేందంటే, అద్భుతాలు కావాలి, కానీ మారు మనసు అనేటువంటి అనుభవంలోకి మనము వెళ్ళము. ఇక్కడ మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా ఈ వాక్యం మనకు సెలవిస్తున్న విషయం ఏంటంటే, ఆయన చేసేటువంటి సూచక్రియలు, ఆ సూచక్రియలు చూసి ఆహా! ఈయన చాలా గొప్ప దేవుడిలా, చాలా గొప్ప ఆహ్, దేవుడని కాదు గానీ, గొప్ప మనుష్యుడు, ఈయన దగ్గర శక్తులేవో చాలా ఉన్నట్టున్నాయి. చాలా రకరకాల వ్యాధిగ్రస్తుల్ని బాగు చేస్తున్నాడు అని ఆ యొక్క గలిలయ ప్రాంతం అవతల నుంచి కూడా వచ్చారంట వాళ్ళు. కనుక ఆ సముద్రాలు దాటి రకరకాల ప్రాంతాల నుంచి దాటుకొనొచ్చి వారు మరి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఆయన యొక్క అద్భుత కార్యాలు చూసి ఆయన వెంబడిస్తున్నారు. ఆయన వెంబడిస్తున్నటువంటి సమూహంలో ఆయన చేసేటువంటి అద్భుత కార్యాల కొరకు వస్తున్నారు గానీ, అక్కడ దేవుని కొరకు ఆయన్ని గుర్తించి ఆయన ఒక గొప్ప స్వస్థత చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అనేటువంటి ఆలోచన వాళ్ళలో లేకపోవచ్చేమో అనిపిస్తుంది. కనుక అద్భుత కార్యాలు కావాలి గానీ,
ఆయన ఏమైతే బోధిస్తున్నాడో ఆ మారు మనసులోకి, అనుభవంలోకి వెళ్దాము అనే ఆలోచన లేదు ఈ యొక్క గుంపుకి. మరొక విషయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు యోహాను సువార్త 6 అధ్యాయము 26 వచనాన్ని కూడా మనం చూస్తే, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీరికేం గావాలి? ఇక్కడ గమనించారా? మీకు ఈ గుంపు ఎలాంటిదంటే సూచక క్రియలు, అద్భుత కార్యాలు ఆయన చేస్తున్నాడు. వాటి కోసం రావడం లేదు వీళ్ళు వెనకాల. వాళ్ళకేం గావాలి? ఆహారం. రొట్టెల కొరకు వస్తున్నారు. కొందరికి కావాల్సింది రొట్టెలు, భోజనం. సో, ఇంత వెళ్తే మనకు ఆ రోజు భోజనము సరిపోద్ది. ఆ రోజు మనము చక్కగా ఆ యొక్క రొట్టెలు తినొచ్చు. ఆ రోజు వరకు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయన బోధించినప్పటికీ, కొన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ మనకు కావాల్సినటువంటి భోజనం ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తాడు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఒక గుంపు ఆయన వెనకాల వెళ్తా ఉన్నారు. కనుక మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియమైన వారలారా, ఆహారం కొరకు పోయేవాళ్ళు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ లేదు గానీ, వాళ్ళకి కావాల్సింది ఆశీర్వాదం గావాలి. అదే సమయంలో వాళ్ళకి స్వస్థతలు గావాలి. లేకపోతే ఆ యొక్క ఆహారం గావాలి గానీ, దేవుడు అవసరం లేదు. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం గమనించాలి. అక్కడ దేవుడు మన కొరకు రాయించిన మాటేందంటే, మీరు దేని కొరకు వస్తున్నారంటే, మీకు కావాల్సింది సూచనలు చూడడానికి కాదు గానీ, మీకు కావాల్సిందేంటి? దేవుని వాక్యం వినడానికి కాదు గానీ, మీకు కావాల్సింది రొట్టెలు. ఈ రొట్టెల కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారు అని మనకు దేవుడు స్పష్టంగా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఇదొక గుంపుగా మనము దీన్ని గమనించాలి. తర్వాత మనం చూసినప్పుడు స్వస్థత కోసం వెంబడించిన వారు, మత్తయి సువార్త 14 అధ్యాయము 34 వచనాన్ని మనం చూసినప్పుడు, ఇక్కడ 34, 35 వారిద్దరికి వారద్దరికి వెళ్లి గెన్నెసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెచ్చిరి. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టమని ఆయనను వేడుకొనిది. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మరి మనం ఇక్కడ ఈ మనుషులు మనం చూస్తున్నాము. ఇక్కడ చూసినప్పుడు వీళ్ళు గెన్నెసరెతు అనేటువంటి దేశం నుంచి వాళ్ళొచ్చారు. అయితే వచ్చినప్పుడు అక్కడ ఆ జనులందరూ కూడా ఆయన గుర్తుపట్టాడు. ఓరో ఈయన పలానా ఆయన గదా! ఈయన స్వస్థపరుస్తాడు. రకరకాల వ్యాధిగ్రస్తులను, రకరకాల దయ్యం పట్టిన వారిని, అనారోగ్యంగా ఉన్న వారిని, మానసిక రోగులను అందరిని స్వస్థపరుస్తాడు అని అందరిని అక్కడ గుర్తుపట్టి అందరిని అక్కడికి తీసుకొనొచ్చారు. తీసుకొనొచ్చి అందరికి ఒక వర్తమానం పంపించారు. మీ అందరూ త్వరగా రండి. ఇక్కడ ఆయన వచ్చినాడు ఈ ప్రాంతానికి. మనం వచ్చి ఆయన దగ్గరికి పోతే మనం జస్ట్ ఆయనను వస్త్ర చెంగును ముట్టితే చాలు మనకు చక్కగా స్వస్థత పొందుకుంటాము అని అందరిని పిలిచి, మీరు ఆయన దగ్గరికి వెళ్లి ఆయన ఆయన చెప్తున్నప్పుడు లేకపోతే ఆయన నడిచి వెళ్తున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టండి అని వాళ్ళని ప్రేరేపించారు. వీళ్ళకి ఏం గావాలి? వీళ్ళకి స్వస్థత కోసం మాత్రం వీళ్ళు వెంబడిస్తారు. తమ అవసరతల కోసం. కనుక మనము ఆలోచించినట్లయితే అవసరతలు మనకు అవసరాన్ని బట్టి వెంబడించేటువంటి వారు దేవుడిని. ఆ సందర్భంలో వాళ్ళకేమైతే అవసరమో, ఈ అవసరాన్ని బట్టి ఈరోజు నాకు కొద్దిగా ఏదైనా ఒక వర్క్ ఉందనుకోండి, వెంటనే మనం ఆ రోజు ప్రార్థన చేసుకోవడం. ఏదైనా ఒకవేళ నాకు బాగలేదనుకోండి, అది తగ్గిపోవాలి కదా! ప్రార్థన చేసుకోవడం. లేకపోతే ఒకవేళ నాకు మా పిల్లలకు లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి బాలేదనుకోండి, దాని నిమిత్తం ప్రార్థన చేసుకోవడం. అంటే అవసరాన్ని బట్టి స్వస్థత కొరకు మాత్రమే మనం ఆయన్ని వెంబడించడం. మళ్ళీ తర్వాత బాగైన వెంటనే మళ్ళీ ఆయన విడిచిపెట్టేయడం. చూసారా? దేవుడు ఆ రోజుల్లోనే ఇవన్నీ రాయించాడు. ఇటువంటి లోతైన విషయాలు మనం గమనిస్తే ఎందుకిది రాయించాడు అంటే, ఇలాంటి వారు ఇప్పుడు గూడా ఉంటారు అనే ఉద్దేశంతోటి దాన్ని మనకు రాయించినట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక ఇక్కడ ఈ వాక్య భాగాలు గమనించినప్పుడు స్వస్థత కోసం వెంబడించేవారు.
బాగలేకపోతే మందిరానికొచ్చేవాళ్ళు. ప్రార్థన చేసేవాళ్ళు. కన్నీరు కార్చేవాళ్ళు. మళ్ళీ ఆ స్వస్థత పొందిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవారు. ఇట్లా మనము ఈ వాక్య భాగాలు చదివినప్పుడు ఇలాంటి వారు ఈ రోజుల్లో ఉన్నారు అనే విషయాన్ని గూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 1 అధ్యాయము 35 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఆ వాక్య భాగంలో మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా, అతడు నడుచుచున్నటువంటి యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఎవరు చెప్పారు? యోహాను చెప్పాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే, వెంటనే అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించారు. ఎప్పుడైతే యోహాను చెప్పాడో ఆ శిష్యులకు వెంటనే వారు ఆయన వెంబడించారు. వెంబడించి యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థము. అయితే వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్లి ఆయన కాపురమున్న స్థలమును చూచి, ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము యోహాను ఆయన శిష్యులకు చెప్పినప్పుడు, తెలుసా ఎవరో నీకీయన? ఈయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు వెంటనే వారు ఆయన్ని వెంబడించారు. ఎంతవరకు వెంబడించారు? ఆయన ఎక్కడ ఉంటున్నాడో ఆ నివాస స్థలం వరకు వెంబడించారు. ఆ రోజు ఆయనన్నాడు, "మీరెక్కడుంటారయ్యా?" అంటే, "నేను ఎక్కడుంటానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు నన్ను వెంబడించండి" అని చెప్పినప్పుడు ఆయన వెంబడిస్తూ వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి ఆయనతో కలిసి ఆ రోజు బస చేశారక్కడ. ఈ గుంపును మనం చూసినప్పుడు వీళ్ళు సత్యాన్ని తెలుసుకోవడం కొరకు వాళ్ళు వెంబడిస్తున్నారు. అంటే ఈయన ఎక్కడ ఉంటున్నాడు? కనుక మనం గూడా ఆయనతో కలిసి ఉండాలి అనేటువంటి ఆశతోటి వీళ్ళు ఏది సత్యమో, ఈయన నిజంగానే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటున్నాడా? లేకపోతే ఎట్లా ఈయన పరిస్థితి ఏంటి? అంటే ఆయనతో వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మనము గూడా సత్యాన్ని అన్వేషించాలి. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఆయన నేనెక్కడికెళ్తున్నారో మీరు తెలుసుకోవాలి, నాతో రండి అన్నప్పుడు వెంటనే వారు వెళ్లారు. కనుక వారు వెళ్లి ఆయన ఎక్కడ రాత్రి బస చేస్తున్నాడో ఆ ప్రదేశాన్ని చూసారు. అంటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవడం కొరకు వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం గూడా సత్యాన్ని వెదికే వారంగా మనం ఉండాలి. దేవుడు మనకి ఏమైతే వాక్యాన్ని బోధిస్తున్నాడో, ఆ వాక్యము సత్యము గనక, ఆ సత్యము అనేదాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండడానికి మనం తెలుసుకోవాలని మనకు దేవుడు ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇదొక గుంపుగా మనం చూస్తున్నాం. తర్వాత మరొకటి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాటను మనం చూడొచ్చు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయనను వెంబడి రండి. ఆయన నా వెంబడి రండి. నేను మిమ్మును మనుషుల పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఇక్కడ మనం చూస్తున్నాము. పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ ఇద్దరు గూడా సముద్రంలో వల వేస్తా ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసయ్య వచ్చి నన్ను వెంబడించండి అని చెప్పిన తర్వాత ఆ వలలు గూడా అక్కడ విడిచిపెట్టేసి మరి ఆయన వెంబడించారు. ఎందుకని? మరి అక్కడ మనం చూసినప్పుడు సీమోను అదేవిధంగా అంద్రెయ ఇద్దరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏందంటే, మీరు ఇప్పటి వరకు చేపలు పడుతున్నారు గదా! ఇక మీదట మీరు చేపలు పట్టడానికి లేదు. మీరు ఇంక నుంచి మనుషులను పట్టాలి. కనుక మీరు సువార్త ప్రకటించాలి. అనేక మంది మనుషులు మీరు శిష్యులుగా చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి వాళ్ళని పిలిచినప్పుడు, వారి యొక్క జీవనోపాధిగా ఉన్నటువంటి ఆ యొక్క వలలను విడిచిపెట్టి దేవుని వెంబడించారు. కనుక వీళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏందంటే, మనము దేవునికి శిష్యులుగా ఉందాము అని వాళ్ళు బయలుదేరారు. అంటే వీరు శిష్యరికం కొరకు వీళ్ళు వెంబడించారు. అంటే దేవుడు మనల్ని పిలిచాడు గదా! మనం ఇంకా ఆయనతో వెళ్ళిపోదాం. ఆయన చెప్పింది మనం చేద్దాం. కనుక శిష్యరికం కోసం వీళ్ళు వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం గూడా ఒకసారి ఆలోచించినప్పుడు, మనం గూడా దేవుని శిష్యులుగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నామా ఆలోచించాలి. కనుక మనకు ఎన్నో రకరకాల ఉద్యోగాలుండొచ్చు. లేకపోతే వ్యాపారాలుండొచ్చు. మనం ఏదో ఒక విధంగా ధనాన్ని సంపాదించుకుంటూ ఉండొచ్చు.
అయితే దేవుని శిష్యులుగా మనం పిలువబడుతున్నామా? ఒకవేళ దేవుడు మనల్ని పిలిస్తే మనం ఏమైతే సంపాదిస్తున్నామో దాన్ని విడిచిపెట్టి వచ్చే పరిస్థితిలో ఉన్నామా? లేపోతే మనం దేవుని కొరకు కొంత సమయాన్ని వెచ్చించేటువంటి వారంగా ఉన్నామా? ఇవన్నీ గూడా మనం ఈరోజు ఆలోచించుకోవాలి. కాబట్టి శిష్యరికం కోసంగా వెంబడించేటువంటి వారు ఈ గుంపును మనం చూస్తున్నాం. తర్వాత చూడండి మార్కు సువార్త 3 అధ్యాయము 2 వచనంలో మనం చూసినప్పుడు అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలెననియు ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఇక్కడ ఈ యొక్క గుంపును మనం చూసినప్పుడు ఈయన అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు విశ్రాంతి దినం రోజున ధర్మశాస్త్ర ప్రకారంగా ఎటువంటిది చేయకూడదు గదా! ఈయన ఆ రోజు ఏమైనా చేస్తాడేమో అని వీళ్ళు విమర్శించేటువంటి ఒక గుంపు. పరిసయ్యులు గావచ్చు, సద్దుకేయులు గావచ్చు, వీళ్ళందరూ శాస్త్రులు గావచ్చు, వీళ్ళందరూ మహా గొప్ప జ్ఞానులు. అయితే అటువంటి జ్ఞానులు గూడా ఆ రోజుల్లో దేవుణ్ణి వెంబడిస్తున్నారు. కనుక ఆ రోజుల్లో దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ఇటువంటి వారు వీళ్ళ ఆలోచన ఏందంటే, ఎక్కడైనా సరే యేసుక్రీస్తు వారిని మనం విమర్శిద్దామేమో, విమర్శించడానికి ఎక్కడైనా అవకాశం వస్తదేమో, ఇతని లోటుపాట్లు చూపించి ఇతన్ని కొంత మనము అందరం ముందు అవమానించాలి అని వీళ్ళు ఆ ప్రయత్నంలో తిరుగుతున్నారు. ఈ విమర్శించే గుంపు. అక్కడ చూసారా ఏమంటుందో విశ్రాంతి దినమున ఆహ్, వారిని స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచున్నారంట. వీళ్ళు కనిపెడుతున్నారు మంచిదే. కానీ కనిపెట్టే విధానం ఏంటి? ఈయన విమర్శించాలా? ఈయన తప్పును పట్టుకోవాలి. గమనించారా ఆ విషయాన్ని? ఇటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈరోజు మనం గూడా దేవుని మందిరానికొస్తున్నాము. ఎందు నిమిత్తం వస్తున్నాము? అరే! పాస్టర్ గారు చెప్తున్నారు వాక్యము. అరే! మనతో దేవుడు మాట్లాడుతున్నాడు గదా! మనం ఏమన్నా అక్కడ విమర్శించడానికి అవకాశం ఉంటదా? లేపోతే ఏదైనా మనము వాళ్ళని కొంత కించపరుద్దాము. ఇలాంటి ఆలోచనతో వచ్చేటువంటి వారు గూడా ఉన్నారు అనడానికి మనము ఆ రోజున ఒక ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. కనుక ఇలాంటి వాక్య భాగాలు మనం చదువుకుంటున్నప్పుడు దేనిని బట్టి మనము ముందుకు వెళ్తున్నామో అని నేను అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకే నేను త్వరగా కొంతమందిని మీకు చూపించాలి కాబట్టి త్వరగా మరొక విషయాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చదివినట్లయితే ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా. ఈయనెవరు? ఆయన శిష్యుడే. యేసుక్రీస్తు ఆ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడే. కానీ అతనెవరు? అప్పగింపడానికి ఇంకా సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి. ఆయన అంటున్నాడు, "ఈ అత్తరెందుకు 300 దీనారములకు అమ్మి పేదలకు ఇయ్యవలెను అని చెప్పాను." చూసారా? అంటే ఆహ్, డబ్బుకు విలువిస్తున్నాడు. అంటే ఈ యొక్క అత్తరు గురించి ఈ అత్తరును మనం దేవునికి యేసయ్యకి ఉపయోగిస్తే ఎలా? దీన్ని అమ్మేసి పేదలకిద్దాము. అంటే అతను నిజంగా అంత మంచి మనసున్నాడా? అంటే ఈ యొక్క అత్తరు విలువైంది గదా! ఇది పేదలకియ్యాలని మంచి ఆలోచనతో ఉన్నాడా? కాదు. అక్కడ ధనాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకోసమే తన యొక్క స్వభావాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అతని స్వభావం ఏంటంటే యేసుక్రీస్తు శిష్యుడుగా ఉన్నాడు గానీ, అతని యొక్క స్వభావము స్వార్థ ప్రయోజనం కొరకు ఆయన దేవుడిని వెంబడిస్తున్నాడు. అతని స్వార్థం డబ్బు సంపాదించుకోవాలి. డబ్బు కోసం నేను దేవుని దగ్గరకు రావాలి. ఇలాంటి వారు లేరంటారా? ధనం కోసం ఆయనతో ఆయన ఆయన దగ్గర మనం యేసయ్యని మొక్కితే, లేపోతే యేసయ్యని అక్కడ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే మనకు డబ్బులొస్తాయి. లేపోతే మనకు ఆశీర్వాదం వస్తది అనే ఆలోచన ఉన్నటువంటి వారు లేరంటారా? ఆ రోజుల్లో ఆయన శిష్యుల్లోనే ఒకడున్నాడు ఆ విధంగా. డబ్బుని ప్రేమించేవాడు. స్వార్థం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళేవాడు. సో, చూడ్డానికేమో బయటకేమో శిష్యుడే గాని, లోపల మాత్రం స్వార్థపరుడు. చూడ్డానికి యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు అని అందరూ చెప్పుకుంటారు. అందరికీ బాగా సుపరిచితుడయ్యాడు. కానీ లోపల స్వార్థపరుడు. ఎందు నిమిత్తం వస్తున్నాడో తెలీదు. కనుక ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారు. బయటికి మనం ఒక రకమైనటువంటి మనుషులు, లోపల మరొక ఆలోచనలు, మరొక తలంపులతో ఉండేటువంటి వారుంటారు. కనుక ఇటువంటి గుంపు దేవుణ్ణి వెంబడించారు ఆ రోజున. తర్వాత మనము ఈ వాక్య భాగాల్ని మనం గమనించినప్పుడు మనం ఒక ఆలోచనకి మనం రావాలి. ఇక్కడ మనం చూద్దాము ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా 68వ వచనం, సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు.
చూసారా వీళ్ళు ఈ మాట ఎంత బాగా చెప్తున్నారో. మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి అని యేసయ్య అంటున్నప్పుడు వాళ్ళంటున్నారు, మేమెక్కడికెళ్తామయ్యా? మీరు తప్ప ఇంకెవరున్నారు? మేమన్నీ విడిచిపెట్టొచ్చేసాం. మీరే కదా మాకు. ఎందుకంటే నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. వాళ్ళు చివరి వరకు వెంబడించేవారు ఇలా ఉంటారు. అయ్యా! ఇంకెవరు గావాలి మాకు? మీరే గదా! మీరే మాకు మంచి మాటలు జెప్తారు. మీ దగ్గర నిత్య జీవం ఉంది. మీ మాటల్లో జీవముంది. మీ మాటల్లో మాకు మేము వింటున్నప్పుడు ఒక మంచి ప్రవర్తన గావచ్చు. తర్వాత మా యొక్క నిత్య జీవాన్ని మేము గమనిస్తున్నాము. సో, నిత్య జీవంలో ఉండడానికి మాకు అవకాశం వస్తుంది. కాబట్టి నిత్య జీవపు మాటలు మీ దగ్గరున్నాయి. కనుక మాకెందుకు రెండవ మరణం? కనుక అని వాళ్ళు దేవుడిని చివరి వరకు వెంబడించిన వారు వీళ్ళు. ఇలాంటి గుంపు గూడా ఆయన్ను వెంబడించారు. ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక గుంపును చూద్దాము. ఆయన అంటున్న మాట చివరిగా మరొక మాట చూద్దాము. ఆయన మనతో చెప్తున్న మాటేందంటే, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఉంటది. ఈ మాట మళ్ళీ ధ్యానం చేసుకుందాము. ఒకసారి నేను మళ్ళీ మీకు ఇన్ని రకాల గుంపులు మనం చూసాం. మొట్టమొదటిగా అద్భుతాల కోసం వెంబడించేవారు. ఏదైనా మనకు ఈ రోజున ఇప్పుడు మనం పరిస్థితికొద్దాం. ఇప్పుడున్నటువంటి ఈ కాలానికొద్దాం. మనం మందిరానికెళ్తున్నాం గదా! మనం ఆ రోజు చూసాము యేసు ప్రభువు దగ్గర ఉన్నటువంటి గుంపు గురించి. ఇప్పుడు మనం చూద్దాం. మనం మందిరానికి ఎందుకు పోతున్నాము? అద్భుతాల కోసమా? ఏదైనా గొప్ప కార్యం జరగాలి. అనారోగ్యం ఉంటే వెంటనే ఆరోగ్యంగా మారిపోవాలి. లేకపోతే అద్భుతాలు జరగాలనేటువంటి ఆలోచనతోటి మనం వస్తున్నామా? ఆలోచించుకోవాలి. లేకపోతే మనకి ఈరోజు ధనం లేదు. ఆ ధనం కొరకు సంపాదించుకోవాలి. అందరిలో కల్లా మేము మంచిగా బ్రతకాలి. అద్భుతాల కోసం మనం వెంబడిస్తున్నామా ఈ రోజున? అదే విధంగా రొట్టెల కొరకు మనం వెంబడిస్తున్నామా? ఆహారం కొరకు. కొంతమంది వాళ్ళ తిండే వాళ్ళకి ఆనందం. దేవుడన్నటువంటి వాళ్ళు గుర్తుండరు వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళు తినడం, తినిన తర్వాత వాళ్ళు నిద్రపోవడం. దేవుని కొరకు వాళ్ళు ఎటువంటి శ్రమ పడరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఆలోచించుకోవాలి. ఎందుకు దేవుడు ఇయన్నీ రాయించాడు? స్వస్థత కోసం వెంబడించేవారు వీళ్ళు. మరొక గుంపు. వాళ్ళకి కావాల్సింది ఏదైనా స్వస్థత. చిన్నది బాలేపోతే ఆ రోజు ఆదివారం పరుగులు తీస్తారు. బాగుంటే మళ్ళీ తిరిగి పనికెళ్ళిపోతారు. ఇలాంటి గుంపు లేరా? ఆరోగ్యం బావుందంటే ఆ రోజు మనం పనికెళ్ళిపోతాం. ఆదివారమైనా పర్వాలా డబ్బులొస్తున్నాయి మనకు చాలు. కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడిందనుకోండి, ఇంక ఈరోజు మనకు పనుందంటే ఆ డబ్బు కోసం వెళ్ళేవాళ్ళు. స్వస్థత కోసం వెళ్ళేవాళ్ళు. ఆహారం కొరకు వెళ్ళేవాళ్ళు. అయితే కొంతమంది సత్యాన్ని వెంబడించేవాళ్ళుంటారు. ఈరోజు మనతో దేవుడు ఏ వాక్యం చెప్తున్నాడో, మనతో ఏ వాక్యం ద్వారా ఆయన మాట్లాడబోతున్నాడో అనేటువంటి ఆళ్ళు చాలా తక్కువ మంది. మనం సత్యాన్ని వెంబడించాలి. దేవుని వాక్యం అనగా సత్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్తున్నాడు దేవుడు. ఆ సత్యాన్ని మనం వెంబడించాలి. ఆ రోజున ఆయన శిష్యులు మరి యోహాను గారు చెప్పినప్పుడు వెంటనే ఆయన ఎక్కడుంటున్నారో ఆ ప్రదేశానికి వెళ్లారు. ఆయనతో కలిసి బస చేశారు. సత్యాన్ని వాళ్ళు వెంబడించారు. ఈరోజు మనం గూడా వెంబడించాలి ఆయన్ని. ఆయన వాక్యం మనకి ఏం బోధిస్తుంది? ఎప్పుడు మనం స్వార్థపూరితంగా ఉండకూడదు. ఎప్పుడు గూడా స్వార్థపరులను దేవుడు ప్రేమించడు. మనం అనుకుంటున్నామేమో గాని, దేవుడు సమస్తం తెలుసు. వీరెందు నిమిత్తం వస్తున్నారు? మరి ఆ రోజున యేసుక్రీస్తు వారి శిష్యుల నుంచి ఇస్కరియోతు యూదా మరి అప్పగిస్తున్నప్పుడు దేవునికి తెలీదా? ఆయనేమంటాడు? మీలో నుంచి నన్నెవరో అప్పగించబోతున్నారు. అంటే అర్థమేంటి? ఒకవేళ శిష్యులు అందరూ మంచిగా ఉండుంటే దేవుడు మరొకరిని ఏర్పాటు చేసుండేవాడేమో. ఏమి శిష్యులే ఎందుకని ఉండాలా? శిష్యుల్ని సాతానుడు ఆ విధంగా ప్రేరేపించాడు. ఒకవేళ ఇస్కరియోతు యూదాలో అలాంటి ప్రేరేపణకి లొంగకుండా ఉన్నట్లయితే దేవుడు మరొకరిని ఏర్పాటు చేసుండేవాడేమో. ఈరోజు మనం చూస్తా ఉన్నాము. దగ్గర బాడీ గార్డ్‌లు హతమార్చారు అని. రాజకీయ నాయకులను గావచ్చు, మంచి పలుకుబడిన వ్యక్తిని. మరి హతమార్చారు. ఎవరు హతమార్చింది? బాడీ గార్డ్స్ హతమార్చారు. అర్థమేంటి? ఆ రోజుల్లో యేసయ్య శిష్యులు అటువంటి మనసున్నటువంటి వాళ్ళున్నారు. ఇలాంటి స్వభావం గూడా ఉంటది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు ఆ రోజు తెలియజేశాడు గదా!
దాని అర్థం ఏంటి? మన చుట్టుపక్కల వారే మనకే ఒకరోజు గోతులు తీస్తారు. మనతో ఉన్నటువంటి వారే మన గురించి అనేక విధాలుగా మాట్లాడతారు అనడానికి గూడా ఇదొక సూచన కాదంటారా? జ్ఞానము కలిగి మనము వాక్యం చదివినప్పుడు మనం ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని ఇటువంటి రకమైన శిష్యులు ఆయన వెనకాల వెళ్లారు అంటే, చివరికి ఎందుకని ఆయన 12 మంది శిష్యుల పేర్లు మనకు తెలియజేశాడు? బహుజన సమూహం ఆయన వెంబడించింది గదా! బహుజన సమూహం ఆయన వెంబడించినప్పుడు దాదాపుగా 100 మంది పేర్లు రాసుకోవచ్చుగా? అందరూ వెనక్కెళ్ళిపోయిన వారున్నారు. అప్పుడే వాళ్ళన్నారు ఆయన, వెనక్కి వెళ్ళిపోవాలా మేము? ఎక్కడికెళ్ళమంటావయ్యా? నువ్వు తప్ప మాకెవరింకా? కాబట్టి మీ శిష్యులుగా మేమొచ్చాము ఈరోజు. మీ శిష్యులుగా మేము ఉండిపోతాం. మేము వలలన్నీ విడిచిపెట్టొచ్చేసాం. మాకంటూ ఒక జీవనము, ఒక వల వేయటం మాకుంది గదా! ఆ వృత్తి. వాటిని వదిలిపెట్టొచ్చేసాం. ఇంకా నువ్వే మాకు ఈరోజు ఆదివారం వచ్చినప్పుడు మనం అలా నిర్ణయం తీసుకోవాలి. ఆదివారం రోజు మనం దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు మనం ఆ రోజు పని చేయాలి. ఈ యొక్క 7 రోజు 7 డేస్‌లో 1 డే దేవుని కొరకు మనము పూర్తిగా వెచ్చించే వారంగా ఉండాలి. ఆ రోజు కూడా మనం స్వార్థంగా మన యొక్క జీవనం కొరకెళ్తే మరి ఈ గుంపులో మనం గూడా ఒక గుంపు అవుతాంగా? ఆలోచించండి. ఇక మనం చూస్తాము విమర్శించే గుంపు. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం చూస్తా ఉంటాం సోషల్ మీడియాలో గూడా రకరకాల విమర్శలు. వాళ్ళని విమర్శించడం, ఆ వాక్యాన్ని విమర్శించడం, ఇవి విమర్శించే గుంపు వీళ్ళు. వీళ్ళెందుకొస్తారు మందిరానికి? వాళ్ళేం జెప్తున్నారో విందాం. వాళ్ళు జెప్పేది కరెక్టో గాదో. సో, అంతవరకు మంచిదే. వచ్చిన ప్రతిసారి నీ ఆలోచన విధానము ఆ విమర్శనాత్మకంగా ఉన్నట్లయితే మనమేంటి ఇంకా అందులో నుంచి నేర్చుకున్నది? సరే పోనీ ఒకవేళ అది విమర్శనాత్మకంగా లేకుండా సత్యంగా వాళ్ళు బోధిస్తున్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా ఏమైనా జీవించే లక్షణం మనలో ఉందంటారా? అలా ఉంటే మంచిదే గదా! అలా లేకుండా ఎప్పుడు విమర్శించడానికే మనం వస్తే ఎట్లా? స్వార్థ ప్రయోజనాల కొరకు ఇస్కరీతు యూదులాగా స్వార్థపూరితంగా వచ్చేటువంటి వారు. ధనం కోసం ఆశపడి బయటికి ఒక రకంగా కనబడుతూ లోపల ఉన్నటువంటి ఆ యొక్క మరొక హృదయం కలిగి వచ్చేటువంటి మనుషులు. యేసుక్రీస్తుతో కలిసి నడిచాడు ఇస్కరియోతు యూదా. ఆయన బోధలన్నీ విన్నాడు. ఆయనతో కలిసి అడుగులు వేశాడు. అయినప్పటికీ లోపల ఆలోచనలు మంచిగా లేవు. తర్వాత మనం చూస్తే చివరి వరకు వెంబడించేవారు. యేసయ్య శిష్యులుగా వాళ్ళొకటే చెప్పారు. అయ్యా మేము చివరి దాకా నీతోనే ఉంటాం. కనుకనే ఈరోజు 11 మంది శిష్యులు తేలినప్పుడు మరొకరిని చీట్లు వేసి తీశారు. కనుక ఈ 12 మంది శిష్యుల పేర్లే ఈ రోజున ఎందుకని మారుమోగుతున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వాళ్ళ పేర్లిచ్చారు? వాళ్ళు శ్రమలు అనుభవించలేదా? వాళ్ళ యొక్క మరణాలు మనం చూసినప్పుడు హతసాక్షులు అవ్వలేదా? ఈరోజు మనం క్రైస్తవులుగా జీవిస్తూ ఆయన శిష్యులుగా చెప్పుకుంటూ నువ్వెంత వరకు దాన్ని కాపాడుకోగలుగుతున్నావు? పేతురులాగా అడిగిన వెంటనే నేను గాదు అనేటువంటి ఆ యొక్క అబద్ధం చెప్పి దేవుడు చెప్పిన మాట నెరవేరినట్టుగా ఆ రోజు కోడి కూసిన వాడి లోపల 3 సార్లు బొంకినట్టుగా మన జీవితం గూడా అలానే ఉందా? నామకార్థకంగా ఆయన వెంబడిస్తున్నామేమో ఆలోచించాలి. అందుకే ఆయన చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినము ఎలా వెంబడించాలి? ఒకరోజు కాదు. ఏదో ఆదివారపు క్రైస్తవులం కాదు. కొందరు ఆదివారపు క్రైస్తవులుంటారు. కొందరు పండగ క్రైస్తవులుంటారు. చూడండి కొన్ని మందిరాల్లో క్రిస్మస్ వస్తే జనాలొచ్చేస్తారు ఫుల్లుగా. ఈస్టర్ వస్తే వచ్చేస్తారు. గుడ్ ఫ్రైడే వచ్చేస్తారు. ఏదైనా భోజనాలు పెడుతుంటే వచ్చేస్తారు. భోజనాలు పెడితే ఉద్దేశ్యం ఏందంటే మనకి ఈరోజు భోజనం పెడుతున్నారు. భోజనం పెడుతుంటే అంట అక్కడ మందిరంలో పెడతారు కాబట్టి అది ఆశీర్వాదం అంట తింటే. ఇలాంటివి నేను విన్నాను. అంటే నీకేం అవసరం అక్కడ? అంటే అక్కడ మందిరంలో పెట్టేటువంటి ఆహారము దీవించబడుతున్నటువంటి ఆలోచనతో వచ్చేవారు. ఇది కాదు దేవునికి కావాల్సింది. ప్రతి దినము అని అంటున్నాడు. ప్రతిరోజు నువ్వు దేవుని వెంబడించాలి. ఎలా వెంబడించాలి?
తను తాను ఉపేక్షించుకోవాలి, తను తాను తగ్గించుకోవాలి. అన్నిటికంటే కూడా ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి. దేవుని వెంబడించినప్పుడు మనం మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. నేను మీకేం కావాలో అది ఇస్తాను. మీకు కావాల్సినవన్నీ ఆయనకు తెలుసు. నీకు నీ కుటుంబంలో అద్భుత కార్యం కావాలనా, స్వస్థత కావాలనా, ఆశ్చర్యకారం జరగాలనా, నీకు ఉద్యోగం కావాలనా, నీకు ధనం కావాలనా, మంచి వస్త్రాలు కావాలనా, ఒక వస్తువు కావాలా, నీకేం కావాలో ఆయనకు తెలుసు కదా! మనం ఆయన వెంబడించినప్పుడు, మనం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు, మనం ఆయన పని చేసినప్పుడు ఆయన మన పని చేస్తాడు. ఈరోజు మనం ఆయన పని చేయకుండా మరి ఆయన ఎలా మన పని చేస్తాడు? మనం ఎలా కోరుకుంటాం? స్వార్థ ప్రియులుగా, మన ఆలోచనలు సరిగ్గా లేక, మన సహోదరుల గురించే మనం చెడ్డగా చెప్పుకుంటా, మన జీవితాలు కొనసాగిస్తున్నట్లయితే, మరి ఇది ఈరోజు క్రొత్త కాదండి. దేవుడు ఆ రోజే రాయించాడు. అనేక పత్రికల్లో, సువార్త పత్రికల్లో ఆయన రాయించాడు. ఇలాంటి గుంపు నన్ను ఆ రోజు వెంబడించింది. విమర్శించే గుంపు నన్ను వెంబడించింది. స్వార్థ ప్రియులుగా వెంబడించారు. కొందరు ఆహారం కొరకు వెంబడించారు. కొందరు నన్ను అప్పగించడానికి వెంబడించారు. కొందరికి మారు మనసు లేకుండా నన్ను వెంబడించారు. ఈరోజు అటువంటిదే మళ్ళీ తిరిగి పునరావృతమయ్యి ముందుకు పోతా ఉందేమో. మనం అలా ఉండడానికి లేదు. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెంబడించే పనైతే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అదే సమయంలో మన సిలువను ఎత్తుకొని మనం ఆయన్ని వెంబడించాలి. అంటే మన శ్రమలు, మన బాధలు, అనారోగ్యాలు మనం దేవుని దగ్గరకొస్తే మనకు బాగైపోద్ది. అది కాదు మనకు కావాల్సింది. దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మంచి ఆరోగ్యం అయితే ఆ ఆలోచనతో మనం రాకూడదు. మనం దేవుని కొరకు వచ్చినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. అలాంటి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు వెంబడించాలి ఈ రోజున. అదే మనకు సమస్తాన్ని ఆయన ఇస్తాడు. మనం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. మన స్వార్థ ప్రియులుగా మనం ఉంటే దేవుడు మనల్ని క్షమించడు. దేవుడు కూడా ఆయన కన్నీరు కారుస్తాడు మనం చూసినప్పుడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనము ఏ గుంపులో మనం ఉన్నాం? ఇప్పుడు చెప్పినటువంటి గుంపుల్లో ఎందులో నీవు ఉంటున్నావు? ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నావు? ఆలోచించాలి ఈ రోజున. ఇలా ఇలాంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క ఆలోచన కలిగినట్టు గుంపులో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. ఆశీర్వాదాలు నీకు రావు. ఇస్కరియోతు యూదా దేవుని శిష్యుడే. ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. దేవుని శిష్యుడే దేవుని వెంబడించాడు. చివరి దాకా వెంబడించాడు. కానీ చివరికి అప్పగించేటువంటి వాళ్ళలో వాడు ప్రథముడైపోయాడు. వాడి మరణం గూడా అంత భయంకరంగా ఉంది. అయితే శిష్యుడు కాదా? శిష్యుడే. ఈరోజు మనం క్రైస్తవులమే. నువ్వు బైబిల్ పట్టుకొని చర్చికెళ్తావు. వాక్యాలు బోధిస్తావు. అందరి ముందు బాగా నటిస్తావు. అన్నీ బాగున్నాయి. నీలో మారు మనసు లేనటువంటి అనుభవం, నీలో మంచి ప్రవర్తన లేదు. మంచి ఆలోచన లేదు. మంచి హృదయం లేదు. మంచి మనసు లేదు. ఇలాంటి నీది కుళ్ళిపోయినటువంటి మనసుతో నువ్వు మందిరానికెళ్తే, నువ్వు వాక్యం బోధించినా, నీ వాక్యానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వడు. ఇలాంటి పరిస్థితుల్లో నీ ఆలోచన విధానాలు మారకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు. చివరికి ఏమైపోయాడండి? 12 మంది శిష్యుల్లో మరి ఇస్కరియోతు యూదా లిస్ట్‌లో పక్కకెళ్ళిపోయాడు కదా! దాని అర్థం ఏంటి? మనం గూడా అలా జీవిస్తే మనం గూడా లిస్ట్‌లో ఉండం. క్రైస్తవులని చెప్పుకోవాల్సిందే. నువ్వు లిస్ట్‌లో ఉండవు. కానీ వేరే వాళ్ళకి దేవుడు అక్కడ స్థానం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనకు స్థానం ఉందో, లేదో నేను విమర్శించడం కాదు గానీ, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈవెన్ నేను కూడా పరీక్షించుకోవాల్సిందే. దేవుని వాక్యానికి అనుకూలంగా జీవిస్తున్నది. దేవుడు మనల్ని ఆయన చివరి దాకా మనం ఆయన్ని వెంబడించే వారిగా ఉంటాము. అటువంటి కృప దేవుడు మీకు మనందరికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. థాంక్ యూ సిస్టర్. ఉదాహరణలతో బ్రదర్ మనకు చక్కగా వివరించారు. అందుని బట్టి మరొకసారి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మనం వాక్య సందేశాన్ని విన్నట్లుగా మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మనం ఎప్పుడు దేవుణ్ణి వెంబడిస్తున్నాము, ఎప్పుడు వెంబడించకుండా మన యొక్క ఆనందంలో, మన యొక్క సంతోషంలో మునిగిపోతూ ఉన్నాం అనే విషయాలను మనం గమనిద్దాం. దేవుని వెంబడించడంలో ఉండేటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనం పొందుకుంటే అది
ఎప్పటికీ మనలో ఉండిపోతూ ఉంది. దేవుణ్ణి వెంబడించకుండా మనం లోకపరమైనటువంటి ఆనందాల్లో ఉన్నప్పుడు అది అంత మట్టుకు మాత్రమే, ఆ సమయం వరకు మాత్రమే ఆనందం ఉంటుంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎదుగుతూ ముందుకు కొనసాగాలి. దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించడం అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా వదిలిపెట్టి వాక్యానుసారంగా ముందుకు కొనసాగాలి. అలాగనే మనకున్నటువంటి సంతోషం కావచ్చు, శ్రమ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైతే మనకున్నాయో వాటిలన్నిటిని ఎత్తిపట్టుకొని దేవుణ్ణి వెంబడిస్తూ ముందుకు కొనసాగాలి. వాటి కొరకు ప్రార్థించాలా, విజ్ఞాపనలు చేయాలి. అలాగున మనం దేవుణ్ణి వెంబడిద్దాం. మనలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేయమని దేవుని యొక్క పాదాలు పట్టుకుందాం. వాటిలన్నిటి విషయమై దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుంటూ దేవుని వెంబడిస్తూ సరైనటువంటి జనాంగంగా, మంచి స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి బిడ్డలుగా మనం ముందుకు కొనసాగాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని నామంలో ప్రతి ఒక్కరికి కూడా నాతో సహా తెలియజేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈ చెప్పబడినటువంటి యొక్క వాక్య సందేశం మన యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలించలాగున మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ మంజులా గారు మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా దేవుని నామంలో తెలియజేసుకుంటున్నాను. వందనాలు సిస్టర్. వందనాలక్క. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ బంగారు పాదములకు వందనాలు నాయనా, స్థుతులు స్తోత్రం నాయనా, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం నాయనా, ఆలోచనకర్త నీకే స్తోత్రం నాయనా, నిత్యుడుగా తండ్రి నీకే స్తోత్రం నాయనా, సమాధానకర్త నీకే స్తోత్రం 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 నాయనా. అయ్యా రాత్రి అంతయో నాయనా గాఢమైన నిద్రనిచ్చావు నాయనా, చురుకైన మెలకువనిచ్చినైనా, మొదటి గడి నీళ్ళ గడుపుడికిచ్చిన ధన్యతను బట్టి వేలాది కోట్లాది వందనాలు, స్థుతులు స్తోత్రం నాయనా. అయ్యా ఈరోజు మాకు ఏం ఆత్మీయ ఆహారం కావాలో నాయనా మా మధ్యలో పెట్టినందుకు వందనములు, స్థుతులు స్తోత్రము నాయనా. అయ్యా దేవుణ్ణి ఎందుకు వెంబడించాలి అన్నప్పుడు నాయనా, అద్భుతాల కోసమా ప్రభువా, అయ్యా నాయనా గొప్ప కార్యముల కోసమా నాయనా, అయ్యా రొట్టెల కొరక నాయన, అయ్యా ఏ అద్భుత ప్రభా నీ యందు విశ్వాసము కలిగి నాయన మేము ప్రార్థిస్తే నాయన, అయ్యా మా ప్రతి ఒక్క అవసరాలు తీర్చే దేవా నీకే వందనములు, స్థుతులు స్తోత్రము నాయన. అయ్యా విశ్రాంతి దినమున నాయన విశ్రాంతి దినమున నాయన నిన్ను విమర్శించే వాళ్ళు ఎంతో మంది నీ వాక్యాన్ని ఉన్నారు ప్రభువా. అలాంటి వారిలో మేము ఉన్నామా ప్రభువా? అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకునే మనసును మాకు దయచేయమని అడుగుచున్న తండ్రి నీకే వందనములు, స్థుతులు స్తోత్రం నాయన. అయ్యా సిమోను పేతురు వలె మేము వెంబడించే వారంగా ఉన్నాం నాయన. సిమోను పేతురు నన్ను వెంబడించండి అన్నప్పుడు నాయన, అయ్యా వాళ్ళు మిమ్మల్ని నాయన వెంబడించారు ప్రభువా. అలాగా సిమోను పేతురు వలె మేము ఉన్నామా ప్రభువా? అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యాన్ని దయచి ప్రభువా. అయ్యా అదే విధంగా నాయన పరిచర్లు సద్దికేలు గురించి చెప్పారు ప్రభువా. అయ్యా పరిచర్లు సద్దికేలు గురించి విమర్శించే వారిలో, విశ్రాంతి దినమున నాయన మేము విమర్శించే వారిలో ఉన్నావా నాయన? మేము నాయన నీ యందు విశ్వాసము కలిగి వారిలో ఉన్నావా నాయన? అయ్యా అది మిమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్న తండ్రి నీకే వందనాలు, స్థుతులు స్తోత్రం నాయన. అయ్యా మేము డబ్బు కోసం ప్రయాసపడుతున్నాం నా ఇస్కరేతు యోధాను నాయన. అయ్యా డబ్బుకి అప్పగించారు ప్రభువా. అలాంటి ఇస్కరేతు యోధాలాగా మేము డబ్బుకి అప్పగిస్తున్నామా నిన్ను ప్రభువా మేము నాయన. అయ్యా మేము డబ్బుకు లోబడుతున్నావా నాయన, డబ్బుకు ప్రయాసపడుతున్నావా ప్రభువా. అయ్యా నీకు మేము ప్రాధాన్యత ఇస్తున్నావా నాయన. అయ్యా ఎల్లవేళలు నాయన నీ యందు విశ్వాసము కలిగి నాయన నీ వాక్యాన్ని నెమరు వేసుకునే శక్తిని నాయన, జ్ఞానాన్ని నాయన మాకు దయచేయమని అడుగుచున్న తండ్రి నీకే వందనాలు, స్థుతులు స్తోత్రము నాయన. అయ్యా మాకు ఏది కావాలో నీకు బహోటంగా తెలుసు కదా ప్రభా. మాకు మంచి ఆరోగ్యాల, ఆయుష్య, అంతస్తు, ఐశ్వర్యం ఏది కావాలో నాయన, మా విరిగి నలిగిన హృదయాల్ని విరిగిన దేవుడు కదా నాయన. ఆకాశం నీ సింహాసన, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు కదా నాయన. ఆకాశం నుండి మీరు తేరు చూస్తున్న దేవుడు కదా నాయన. మమ్మల్ని ప్రతి ఒక్కటి పరిశీలించే దేవుడు కదా ప్రభువా. అయ్యా నువ్వు సమస్తాన్ని మమ్మల్ని ఎరిగిన దేవుడు నాయన. నీకు అసాధ్యం కానిది ఏముంది ప్రభువా? సమస్తము సాధ్యం ఎరిగిన దేవుడు నాయన. అయ్యా ఈరోజు మేము ఏ దాంట్లో ఉన్నాం ప్రభువా? అద్భుత కార్యాల్లో ఉన్నాము నాయన. మేము రొట్టెల కొరకు ఉన్నాము నాయన. అయ్యా గొప్ప కార్యముల కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఏదాని వరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన. అయ్యా నాయన నీ యందు వాక్యం కొరకు మేము ఎదురు చూసేవారుగా మా దేవుడు ఏదైనా చేస్తాడని విశ్వాసము కలిగి ఉంటే చాలు ప్రభువా. అయ్యా మాకు ప్రతి ఒక్కటి సమర్పరిచే దేవా నీకే వందనములు, స్థుతులు స్తోత్రము నాయన. అయ్యా నాయన నాకు జ్ఞానము దయచినైనా, తెలివిని దయచినైనా, నీ వాక్య రెఫరెన్స్లు పెట్టే జ్ఞానము తెలివిని నాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. అయ్యా మొద్దు దాని ప్రభ, జ్ఞానము లేని దాని ప్రభ, మూర్ఖురాలు ప్రభ, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించండి, నా మొర ఆలకించండి. అయ్యా నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా, ఎంతో బలహీనతగా
ఉన్నాను ప్రభా, నీ బలమును నీ శక్తిని నాకు దయచేయమని, అయ్యా నా ప్రార్థన వదులుకుంటే క్షమించమని చెప్పబడిన దైవ సేవకుల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, అంచెలంచెలుగా ఆయుత్తపరచమని అడుగుతున్న తండ్రి. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రము నాయన. ఆ దైవ సేవకులు చెప్పిన సాక్ష్యం ఎంతో గొప్పది ప్రభా. అవునాయన, నీ కొరకు ఎంతో ప్రయాస పడుతున్నాడు ప్రభా. అయ్యా అటు ప్రయాసను వ్యర్థపరచిన దేవుడు కాదు నాయన. అద్భుత ఆశ్చర్యకార్యములు ఇంకా జరిగించమని అడుగుచు నా ప్రార్థన వదులుకుంటే క్షమించమని ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.